కౌన్ బనేగా హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ. అదే ప్రతి పౌరుడు ప్రశ్నించగా వచ్చే ఓటు హక్కు, దాన్ని ధిక్కరించి వేసావో దిక్కుండదు నీకు. అరెరరె మంచి మనిషిని ఎన్నుకుంటే అభివృద్ధిని చాటును, లేకుంటే బతుకులన్నీ చీకటిలో మగ్గును. దేశ తలరాతను మార్చగా అంబేద్కర్ చేసిన ఆలోచన గొప్పదాయనా, ఓటరా తెలుసుకొని అడుగు వేయరా. ప్రగతి సూత్రమయ్యి ప్రతి ఇంటికి వెలుగయ్యి రాజ్యాంగం మనకి ఇచ్చెనురా హక్కును, నిర్లక్ష్యంతో వేయకురా ఓటును. ఓటెవ్వరికేస్తారు అన్నలారా మా అక్కలారా, ఓటే మన ఆయుధం అవునంటారా మీరు కాదంటారా. ఓటెవ్వరికేస్తారు అన్నలారా మా అక్కలారా, ఓటే మన ఆయుధం అవునంటారా మీరు కాదంటారా. అరే దేశ సంపదను సక్రమంగా ఖర్చు పెట్టేలా, వెనకబాటుతనం దరిద్రాన్ని తరిమి కొట్టేలా, చదువుకున్న విజ్ఞానం విలువ కలిగినోళ్లను, నిస్వార్థంతో ప్రజలకు సేవ చేసేటోళ్లను. నువ్వు వేసే ఆ ఓటురా ప్రగతికి తొలి మెట్టురా, ఆలోచన చేసి వెయ్యరా ఓటరా, ప్రజాస్వామ్యమే బతుకునురా. ప్రలోభాలకు లొంగి ప్రగతికి పాతర వేయకు, నీ హక్కులు అమ్ముకోకురా ఓటరా, నీ విలువను బలి చేయకురా. నమస్తే. టీజీ5 స్పెషల్ ప్రోగ్రామ్ కౌన్ బనేగా ఎమ్మెల్సీకి స్వాగతం అండి. ఈరోజు మనతోని స్వతంత్ర అభ్యర్థిగా నిలబడుతున్న సత్యవతి గారు ఉన్నారు. నమస్తే సత్యవతి. నమస్తే అండి. మ్యామ్, మీ పర్సనల్ విషయాలు, ఐ మీన్ మీ విద్యాభ్యాసం, మీరు పుట్టి పెరిగింది, మీరు ఏమేమి ఇప్పటివరకు చేశారు, దాని గురించి కొద్దిగా మా టీజీ5 ప్రేక్షకులకు కొద్దిగా చెప్పారు. నా పేరు సత్యవతి అండి. నేను పాలమూరు బిడ్డను, పాలమూరు ముద్దు బిడ్డను. పాలమూరులో పుట్టాను. మా ఊరు కారుకొండ, చాలా పల్లెటూరు. నా విద్యాభ్యాసం 4th క్లాస్ వరకు అక్కడే జరిగింది. తర్వాత 5th క్లాస్ కుమ్మెర అనేది పక్కనే ఒక 5 కిలోమీటర్లు నడిచిపోయి చదవాలి. 5th క్లాస్ వరకు అక్కడ చదివి 6th క్లాస్ నుంచి PhD వరకు హైదరాబాద్లో చదువుకున్నాను. మీరు రాజకీయాల్లో రావడానికి బలమైన కారణం ఏంటి? ఒకటి బలంగా అంటే, నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నేను హాస్టల్లో చదువుకున్నాను. నేను హాస్టల్లో ఉండి నా విద్యాభ్యాసాన్ని కొనసాగించాను. హాస్టల్లో ఉన్నప్పుడు మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. అంటే సోషల్ వెల్ఫేర్ హాస్టల్, బీసీ వెల్ఫేర్లో ఉన్నాను. చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. దాంతో ఆ ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేయాలి అంటే, తినే దగ్గర కావచ్చు, లేకపోతే బాత్రూమ్స్ దగ్గర కావచ్చు, ఇవి చిన్న చిన్న సమస్యలు అయినప్పటికీ కూడా అవి మాకు పెద్దగా ఇబ్బందికరంగా ఉండేవి. సో ఆ సమయంలో నాకు PDS విద్యార్థి సంఘం పరిచయం అయింది. PDS విద్యార్థి సంఘం ద్వారా మా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకునేవాళ్ళం. అట్లా నాకు అంటే ఒక ప్రగతిశీల భావజాలానికి నేను దగ్గర అవ్వడము, సో వాళ్ళ ద్వారా మా సమస్యలు పరిష్కారం కావడము, నాకు తెలియకుండానే నేను అందులో కూడా ఇన్వాల్వ్ అయ్యి నాలాగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు కూడా సహాయం చేయాలి అనే ఒక ఆలోచన ఆ సమయంలో నాకు వచ్చింది. అప్పటికే ఒక అంటే చిన్న వయసులోనే సమాజంలో ఉన్నటువంటి వివిధ అంశాలు ఏవైతే ఉంటాయో కొంచెం ఏదో ఇది తప్పేమో, ఇది తప్పు కదా, ఇలా చేయొద్దు కదా అనేది కొంచెం అనిపిస్తుండే. కానీ దానికి ఒక రూపం రావడము అనేది, దానికి ఒక విత్తనం పడింది అంటే అది ఇంటర్మీడియట్ స్థాయిలో. మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరన్నా రాజకీయాలలో ఉన్నారా? లేదండి, రాజకీయాల్లో మా కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు. కాకపోతే మా నాన్న ఊర్లో కొంచెం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళు వచ్చి కలిసిపోతున్నప్పుడు అట్లా తను ఓట్ అంటే ఇక కాంగ్రెస్కి వేయాలి అనే ఫీలింగ్తో ఉండేవాడు. అంతే తప్పితే మా కుటుంబంలో రాజకీయాలలో ఉన్న వాళ్ళైతే ఎవరూ లేరు. అందుకే నేను రాజకీయాలను అలవర్చుకున్నాను. ప్రస్తుతం మీరు రావడానికి గల కారణం? ఈరోజు ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి ప్రధానమైనటువంటి కారణము ఒకటి, ప్రధానంగా ఈ దేశంలో వారసత్వపు రాజకీయాలు ఏవైతే ఉన్నాయో, తండ్రి చేస్తే కొడుకు, కొడుకు చేస్తే మనవడు అనే ఏదైతే ఉందో ఆ రాజకీయ నియంతృత్వానికి అడ్డుకట్ట వేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేశాము. రాజశేఖర రెడ్డి సమయంలో పెడతానని చెప్పేసి హామీ ఇచ్చి ఆయన కూడా అధికారంలోకి వచ్చిండు, ఆయన కూడా చెయ్యలేదు. సో
ఖచ్చితంగా ఈ దేశ భవిష్యత్తు మారాలి అని అంటే దానికి ప్రధానంగా వారసత్వపు రాజకీయాలు పోయి యువత రాజకీయాల్లోకి రావాలి. ఈరోజు ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇప్పుడు మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో నిలబడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్ కావచ్చు, 2 సార్లు ఎన్నికయ్యారు. తర్వాత రామచందర్ ఆల్రెడీ ఇప్పుడు చేశాడు, అయిపోయింది. ప్లస్ సురభి మేడం ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్కు సంబంధించింది, వాళ్ళ నాన్న ప్రధానిగా చేశాడు. ఇప్పుడు అది కూడా వారసత్వపు ఇప్పుడు ఆమెకి ఇవ్వడం కూడా టికెట్ వారసత్వంలో భాగమే. ఎల్ రమణ గారు కావచ్చు, లేకపోతే చిన్నారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఆ పార్టీలు పని చేస్తూనే ఉన్నారు. కానీ సమాజంలో ఏ మార్పు రాలేదు. ఎందుకు రాలేదు అని అంటే అవన్నీ వారసత్వపు రాజకీయాలు కాబట్టి, వారసులే అధికారంలోకి వచ్చారు కాబట్టి, వాళ్ళే పరిపాలిస్తున్నారు కాబట్టి సమాజం ఏమి మారలేదని చెప్పేసి నేను ఫీల్ అయ్యాను. అందుకే యువత రావాలి, ఏ రాజకీయపు వారసత్వం లేని వాళ్ళు కావాలి. అందుకే నా వారసత్వము ఉద్యమ వారసత్వం. నా వారసత్వము సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసిన ఒక ప్రగతిశీల భావాలు కలిగిన సంఘంలో పనిచేశాను కాబట్టి మాలాంటి వాళ్ళు వస్తే ప్రశ్నించడమే కాదు, ప్రభుత్వాలని ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి కొట్లాడే సత్తా ఉన్న యువత కావాలి. ఇప్పుడు పెద్దల సభకు పంపించడము అని అంటే పెద్దవాళ్ళని పంపిస్తున్నారు. ఇప్పటికీ 3 సార్లు ఎలక్షన్స్ జరిగిన ఎమ్మెల్సీగా ఎన్నికైన వాళ్ళు టీవీల ముందు మాట్లాడడం తప్పితే ఏ రోజు ప్రత్యక్ష పోరాటంలోకి దిగారు? ఏ రోజు నిరుద్యోగ సమస్యల్ని పరిష్కరించడానికి పోరాటం చేశారు? ఏ రోజు ఉద్యోగ హక్కుల కోసం నిలబడి మాట్లాడారు? ఎన్ని సాధించారు? ఒకవేళ సాధించిన అని చెప్పుకుంటే ఇప్పుడున్న సమస్యలు ఏంటి అనేది ప్రశ్నించడం కోసము, ప్రజల గొంతుకు నవ్వడం కోసం నేను నిలబడ్డాను. ఈ ఎమ్మెల్సీ 2021లో మ్యామ్ 2021లో 90 మంది దాకా నిలబడ్డారు మ్యామ్ ఇప్పుడు. సో దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? రాజకీయ వ్యతిరేక అనుకుంటున్నారా, లేకపోతే ఏ విధంగా మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు? ఒకటి చాలా అంటే ఆహ్వానించాల్సిన పరిణామం. ఇవాళ 93 మంది ఈ నియోజకవర్గంలో 93 మంది నామినేషన్ వేయడము అని అంటే ఒక 10 పార్టీల మెంబర్స్ తప్పితే, 10-9 పార్టీల మెంబర్స్ తప్పితే మిగతా వాళ్ళంతా స్వతంత్ర అభ్యర్థులే. ఒకటి ప్రభుత్వం మీద వ్యతిరేకత, రెండోది రాజకీయాలలో కొత్త రక్తం రావాలి, కొత్త ధనం రావాలి. ఖచ్చితంగా అనేక సమస్యలకు ఒక పరిష్కార మార్గాన్ని ఆలోచించగలిగే యువత, ఉడుకు రక్తం రావాలని చెప్పేసి ఆలోచించి ఇంతమంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ వేశారని చెప్పేసి నేను నమ్ముతున్నాను. కాబట్టి ఇది చాలా ఆహ్వానించాల్సిన అంశం. రెండోది ప్రజలందరూ కూడా వాళ్ళని రిసీవ్ చేసుకోవాల్సిన అంశం అని చెప్పేసి భావిస్తున్నాను. మ్యామ్ ఇప్పటివరకు మీ దృష్టికి ఏమైనా సమస్యలు వచ్చాయా, లేకపోతే ఏమైనా చేంజెస్ తీసుకురావాలని మీరు అనుకుంటున్నారా ఈ సిస్టంలో? చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఎందుకు మేము నామినేషన్ వేయాల్సి వచ్చిందనేది మీకు ఇంతకుముందే నేను చెప్పాను. సమస్యలు అని అంటే ఇప్పుడు చూడండి, విద్యారంగానికి సంబంధించిన దాంట్లో యూనివర్సిటీలు ముఖ్యంగా తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు యూనివర్సిటీలలో పోస్టులు లేవు, అంటే నోటిఫికేషన్ వేయలేదు. చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణలో ఉన్నటువంటి 11 యూనివర్సిటీలలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి, నోటిఫికేషన్ రావట్లేదు. రెండోది వీసీల నియామకం కూడా చాలా జాప్యం. ఒక వీసీ కనుక రిటైర్డ్ అయితే వాళ్ళ పదవీ కాలం మిగిస్తే ఇంకొక వీసీని నియమించడానికి దాదాపు 2-2.5 సంవత్సరాలు తీసుకుంటున్నారు. ఈ 2-2.5 సంవత్సరాలలో యూనివర్సిటీ కుంటుపడుతుంది. అంటే విద్యా విధానం కుంటుపడుతుంది, పరిశోధన కుంటుపడుతుంది, నాన్ టీచింగ్ స్టాఫ్, టీచింగ్ స్టాఫ్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందులో ఇంకొక ముఖ్యమైన భాగం యూనివర్సిటీలకు సంబంధించింది ఈ సమస్య అయితే. రెండోది ఏంటంటే డిగ్రీ కాలేజీలో జరుగుతున్నటువంటి పరిణామం ఏంటంటే, ఒకటి కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేస్తానని చెప్పిండు కేసీఆర్ గారు. రద్దు చేయడం అని అంటే ఏమనుకున్నాము, ఆ రద్దు చేసి అంటే అందులో ఉన్నటువంటి కాంట్రాక్ట్ వాళ్ళని పర్మనెంట్ చేసి కాంట్రాక్ట్ వ్యవస్థ పూర్తిగా రద్దు చేసి నోటిఫికేషన్ వేస్తారని చెప్పేసి అందరం కూడా భావించాం. నోటిఫికేషన్ వేయకపోగా బయటికి కాంట్రాక్టర్ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లే చేస్తున్నామని చెప్పేసి ఆ ప్లేస్లో గెస్ట్ ఫ్యాకల్టీ, పార్ట్ టైం ఫ్యాకల్టీ అని చెప్పేసి భద్రత లేని, ఉద్యోగ భద్రత లేకుండా యువతను 3 నెలలకో 4 నెలలకో పోస్టులు కేటాయించి వాళ్ళతో బండ చాకరీ చేయిస్తున్న పరిస్థితి. ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది తెలంగాణలో. ప్లస్ 3-4 నెలల జీతాలతోటి కుటుంబాలను గడపలేని స్థితికి ఈరోజు లెక్చరర్స్ నెట్టివేయబడ్డారు. దాంతో ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది చాలా బాధాకరమైన విషయము. తెలంగాణ ఏర్పడిన తర్వాత మన బతుకులు మారుతాయని చెప్పేసి మొత్తం ఉద్యమంలో భాగస్వామ్యమైన వాళ్ళే ఈరోజు అనేక ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. ఒక్క మాటలో నేను చెప్తా, వాళ్ళ కష్టాలని నేను అన్ని వివరించే కన్నా ఈ ఒక్క మాట చెప్తే ప్రజలకు అర్థమవుతుంది. వాళ్ళు నీళ్లకు బదులు కన్నీరు తాగుతున్నారు అనేది అయితే నేను చెప్తా. టీచర్లు
లెక్చరర్స్ కావచ్చు, ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళల్లో, కార్పొరేట్ కాలేజీలలో, ప్రైవేట్ కాలేజీలలో పనిచేస్తున్నటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో నీళ్ళకు బదులు కన్నీళ్లు తాగుతున్నారు. అది అంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో విద్యారంగంలో ఉంది అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నా. అందుకోసమే ఈ కషి, అందుకోసమే ఈ పట్టుదల. పట్టభద్రులకు అందుకే విజ్ఞప్తి చేస్తున్నా, ఖచ్చితంగా ప్రశ్నించే వాళ్ళని, పోరాట పటిమ ఉన్న వాళ్ళని గెలిపించండి. సమస్యని పరిష్కరించుకునే వైపుగా మనందరం కలిసి పనిచేద్దామని చెప్పేసి చెప్తున్నాను. మీరు వృత్తిరీత్యా ఏం చేస్తారు మ్యామ్? అండ్ మిమ్మల్ని సత్యకాంత్ సంబోధిస్తున్నారు, దాని గల కారణం? నేను ఇప్పుడు ప్రస్తుతం యూనివర్సిటీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్లో పార్ట్ టైం లెక్చరర్గా పనిచేస్తున్నాను. నన్ను సత్యకగా పిలవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, నేను ప్రతి ఒక్కరికి సొంత అక్కని. ఎందుకు అనంటే వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సొంత అక్కతో చెప్పుకున్నట్టుగా, అటు యూనివర్సిటీలో ఉన్నప్పుడు అటు అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, యూనివర్సిటీకి సంబంధించిన ఏ సమస్య కావచ్చు, వ్యక్తిగత సమస్యలు కావచ్చు, అందరూ కూడా సొంత అక్కలాగా ఫీల్ అయ్యి నా దగ్గరకు వచ్చి చెప్పుకునే వాళ్ళు. కలిసి పనిచేసి అనేక సమస్యలకు కూడా మేము పరిష్కారాన్ని చూపించగలిగాము. ఆ అభిమానమే చాలా తృప్తినిస్తుంది ఇప్పుడు మేము ఉన్నదానికి. ఇప్పటి వరకు ఎమ్మెల్సీలో వచ్చిన వాళ్ళు నిరుద్యోగులకు ఏమైనా చేశారనుకుంటున్నారా, లేకపోతే మీరేం చేంజెస్ చేయాలనుకుంటున్నారు? ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులకు ఏమి చేయకపోవడం వల్లనే ఈరోజు నిరుద్యోగం పెరిగింది, అది తీవ్ర స్థాయికి దారి తీసింది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. నేను ఎమ్మెల్సీగా ఎన్నికైతే ఖచ్చితంగా ప్రభుత్వము ఉద్యోగ క్యాలెండర్ని ప్రకటించడానికి పోరాటం చేస్తాను. దానిలో భాగంగా నిరుద్యోగులకు ఏదైతే ఉందో, ఇప్పటి వరకు 2 లక్షల ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి నోటిఫికేషన్ ఇచ్చే దాంట్లో ప్రధానంగా నేను చట్టసభల్లో ప్రశ్నిస్తాను. ఎమ్మెల్సీగా నేను ఎన్నికైన తర్వాత పట్టభద్రులందరికీ ఒకటే నేను చెప్తున్నాను, మీకు ఇచ్చే హామీ కూడా ఇదే. పట్టభద్రులందరికీ నేను ఎమ్మెల్సీగా ఎన్నికైతే ఏం చేస్తాననేది చెప్తున్నాను. మీ అందరికీ హామీ ఇస్తున్నాను, నేను ఎమ్మెల్సీగా ఎన్నికైతే నియోజకవర్గానికి సంబంధించిన నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని నిక్కచ్చిగా ఖర్చు చేస్తాను. ప్రభుత్వం ఉద్యోగ క్యాలెండర్ని ప్రకటించడం కోసము ఒత్తిడి చేస్తాను వాళ్ళ మీద. సభలో ప్రశ్నించడమే కాదు, నిరుద్యోగాన్ని రూపుమాపడం కోసము ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్స్ వేయడం కోసము ప్రశ్నిస్తాను. అవసరమైతే మీతో కలిసి ప్రత్యక్ష కార్యాచరణ కూడా దిగుతానని చెప్పేసి హామీ ఇస్తున్నాను. అదేవిధంగా యూనివర్సిటీలలో ఉచిత శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి ఉద్యోగాలకి ఖచ్చితంగా విద్యార్థులకి శిక్షణనివ్వాలి. ప్లస్ ప్రభుత్వమే ఆయా నోటిఫికేషన్లకి ఫామ్స్ నింపడం కోసము ఉచితంగా అవకాశం ఇవ్వాలి, రుసుము చెల్లించకుండా. ఎందుకంటే 7 సంవత్సరాల నుంచి కూడా నోటిఫికేషన్స్ లేవు. ఉన్న నోటిఫికేషన్స్కి ఈ రోజు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో విద్యార్థులకి ఆ రుసుము కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా దాన్ని కూడా రద్దు చేయాలి. అదేవిధంగా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసే వరకు పోరాటం చేస్తాను. అది నేను పట్టభద్రులకు ఇచ్చే ప్రధానమైనటువంటి హామీ. చాలామంది సెల్ఫ్ ఎంప్లాయిడే ఉన్నారు, సో వీళ్ళకి చేంజెస్ ఏమైనా తేదలుచుకున్నారా? అంటే నిరుద్యోగుల సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంది, సో వీటికి ఏ విధానం అవలంబిద్దాం అనుకుంటున్నారు? ఒకటి సార్, ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రభుత్వాలు బ్యాంకులకు అప్పు చెప్తాయి. వాళ్ళు ఏదైనా లోనుకి అప్లై చేసుకున్నా, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కి లోన్ ఇస్తానని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇస్తుంది. లోనుకు సంబంధించిన చాలా స్కీమ్స్ ఉంటాయి, కానీ తీరా బ్యాంకుల దగ్గరికి వెళ్తే ఏ మేనేజరు కూడా వాళ్ళకి ఆ లోను ఇచ్చే అవకాశాన్ని ఇవ్వడు, కలవడానికి కూడా సిద్ధపడడు. అట్లా కూడా అనేక మంది సెల్ఫ్ ఎంప్లాయీస్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. చూడండి, మన కళ్ళ ముందు ఇప్పుడు ఒక విజయమాల్య కావచ్చు, కోట్ల రూపాయలని ఈరోజు బ్యాంకులను కొల్లగొట్టి ప్రజలకు భారమైన పరిస్థితి ఈరోజు మన కళ్ళ ముందు ఉంటే 10 లక్షల కోసం 20 లక్షల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన సామాన్య మనిషి పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. ఖచ్చితంగా ఈ విషయాలను కూడా నేను చట్టసభల్లో ప్రశ్నిస్తాను. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగే వైపుగా నేను పోరాటం చేస్తాను. మ్యామ్, మీరు గెలిచిన తర్వాత వేరే పార్టీలోకి డిజాల్వ్ కారని మీరు ఏమైనా గ్యారంటీ ఇవ్వగలుగుతారా, లేకపోతే అట్లాంటివి? ఖచ్చితంగా ఇవ్వగలుగుతాను. నేను ఏ పార్టీలోకి పోను, ఎందుకంటే నాకు ఏ వారసత్వ రాజకీయాలు లేవని మీకు కిందే చెప్పాను. నేను ఇప్పుడు పోటీ చేసిన దాంట్లో కూడా ఏ పార్టీ సపోర్ట్ కూడా నాకు లేదు. అంటే నేను ఒక పార్టీలో ఉండి పోటీకి దిగట్లేదు, నేను స్వతంత్ర అభ్యర్థిని. కాబట్టి ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండే ఎవరైతే పనిచేస్తారో ఆ వైపుగానే ఉంటాను తప్పితే ఒక పార్టీ రమ్మన్నారనో ఇంకోరు రమ్మన్నారో అని చెప్పేసి ఆ వైపుగా అయితే నేను ప్రయత్నం చేయను. మ్యామ్, లాస్ట్ క్వశ్చన్ సూటిగా అడగదలుచుకున్నారు. మీరు పట్టభద్రులకి ఏం హామీ ఇవ్వదలుచుకున్నారు, వాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? పట్టభద్రులారా,
ఒకటి నేను మిమ్మల్ని కోరేది ఒకటి రిక్వెస్ట్. నేను సత్యాన్ని నిలబెట్టడం కోసం నిలబడ్డాను. ఖచ్చితంగా ఓటు కొనే శక్తి లేనిదాన్ని, అమ్ముకోలేనంత ఆత్మగౌరవం ఉన్నదాన్ని. కాబట్టి మీ విలువైన మొదటి ప్రాధాన్యత ఓటును నాకు వేయండి. పెద్దల సభకు పంపించండి. ప్రశ్నించే గొంతుకను, పోరాటం చేసే వారసత్వాన్ని నిలబెట్టండి. సీరియల్ నెంబర్ 84, ఆ 84లో మీ మొదటి ప్రాధాన్యత ఓటునేసి నన్ను పెద్దల సభకు పంపించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. కాబట్టి ఎన్నో సమస్యలపై పోరాటం చేసిన నన్ను పెద్దల సభకు పంపించాలని చెప్పేసి కోరుతున్నాను. జై తెలంగాణ, అమరులకు జోహార్.